ఇడియట్! ఎవడో రోడ్డుకి అడ్డంగా రాయి తెచ్చిపెట్టాడు. ఎంత పెద్ద రాయి పెట్టాడో చూడు. ఆ రోజు ఈ కారు ఆగిపోవాలని ప్లాన్ చేస్తే మన కారు ఆగిపోయిందేంటమ్మా? ఫోన్ చేసి వేరే కారు తెప్పిద్దామన్నా ఇక్కడ సిగ్నల్స్ కూడా పనిచేయవు. లిఫ్ట్ అడిగి వెళ్దామంటే కనుచూపు మేరల్లో ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదు. ఏంటమ్మమ్మా, ఏమైంది? ఏంటి నాన్నమ్మా, ఏమైంది? కారు ఆ రూట్లో పోనిస్తాను. ఎందుకమ్మమ్మా? ఆ రూట్లో అయితే త్వరగా వెళ్తాం. లక్ష్మి ఎప్పుడు ఆ రూట్లోనే మన ఫామ్ హౌస్ కి తీసుకెళ్తుంది. అలాగే వెళ్దాం. ఆవిడ రూట్లో మీరు వెళ్ళడం ఏంటి నాన్నమ్మా? మీ రూట్లో మీరే వెళ్ళాలి. అవునవును, ఈ రోజు ఈ రూటే సపరేట్. మన రూట్లో మనం వెళ్దాం. రండమ్మా రండి. ఓం మాపోహిష్టామయో భువస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యావశివతమోరసస్తస్య భాజయతే హనః కుశతేరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మదా ఆపో జనయదాచనః. అమ్మా, అదేనమ్మా బ్రహ్మకమలం పూసే మొక్క.
ఏర్పాట్లు బాగా చేశారు శర్మగారు. మీ సహకారం అటువంటిదమ్మా. భగవంతుడా, నా చేత ఎట్టి పరిస్థితిలోనూ తప్పు చేయించకు. ఈ వంశానికి హాని తలపెట్టే ఏ పని నన్ను చేయనీయకు స్వామి. అమ్మా రోజీ, నువ్వక్కడికి వెళ్ళమ్మా. పసుపు కలిపిన నీళ్లతో నీకిప్పుడు పాద ప్రక్షాళన, హస్త ప్రక్షాళన చేస్తారు. ఉమ్, నాయనా, మీరు ఏర్పాట్లు చూడండి. ఈ రోజు నా జీవితంలోనే మర్చిపోలేని రోజవుతుంది సంధ్య. నా మనవరాల చేతులతో బ్రహ్మకమలంతో పూజ చేయిస్తున్నాను. 15 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను. నా కోరిక ఇప్పుడు నెరవేరబోతోంది. మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత రోజుకి పుట్టబోయే మీ ముని మనవరాలి చేత మళ్ళీ ఈ బ్రహ్మకమలం పూజ చేయిస్తారా? అవునవును, అప్పుడు కూడా నేనే చేయిస్తాను. అప్పుడు చేసేది విజయ్ రోజీలకు పుట్టే బిడ్డే అవుతుంది. అప్పుడు కూడా నీ పెత్తనం నడుస్తుందని నువ్వు అనుకుంటున్నావా నానమ్మా? ఆశ దోశ అప్పుడు ఈ సంధ్య పెత్తనమే నడుస్తుంది. నా హవయే నడుస్తుంది. నువ్వు కృష్ణ రామ అంటూ మూలను కూర్చోవడమే. ఏదో విధంగా ఆలస్యం చెయ్యాలి. పూజలు కూర్చోవాలంటే నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. అమ్మా రోజీ, టైం దగ్గర పడుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? తొందరగా కడుక్కో. ఏంటి మొహమాట పడుతున్నావు? కడుక్కో. అయ్యయ్యో, ఆవిడికి ఆవిడే శుద్ధి చేసుకోకూడదు. బ్రహ్మకమలం పెట్టడానికి నడిచి వచ్చే పాదాల్ని, పెట్టే చేతుల్ని పసుపు నీళ్లతో కడిగిన వారికి ఎంతో పుణ్యం వస్తుంది. తన బంధంతో ముడిపడిన వాళ్ళకైతే ఇంకా మంచిది. అంతకంటే భాగ్యం నాకేముందండి? నేనే కడుగుతాను. అమ్మా, మీ మనవరాల కాళ్ళు మీరు పట్టుకోకూడదు. ఇక నన్ను ఆ పని చేయమన్నట్టు అలా చూస్తారేంటి? నా నోటి దూల ఇలా జరిగిస్తుందన్నమాట. సంధ్య, ఈ అదృష్టాన్ని నువ్వు దక్కించుకో. ఇక్కడికొచ్చింది ఈవిడి గారి కాళ్ళు కడగడానికా? కర్మరా బాబు, దీని కాళ్ళు పట్టుకోవడమేంట్రా? అయినా కడుగుతాను. నా విజయ్కి కాబోయే పెళ్ళాం. ఇప్పటినుంచి ఇలాంటి పనులు చేసి దీన్ని నా గ్రిప్పులో పెట్టుకుంటే పెళ్ళయ్యాక దీన్నమ్మని దీన్నమ్మమ్మని మూలలో కూర్చోబెట్టొచ్చు. ఏంటి సంధ్య ఆలోచిస్తున్నావు? ఇంత భాగ్యం నీకు మళ్ళీ దొరకదు. నిజమేనండి, ఇలాంటి భాగ్యం మళ్ళీ దొరకదు. కూర్చో రోజీ. అయ్యో, నా కాళ్ళు నువ్వు కడగడం ఏంటోదినా? ఈ టైంలో నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తి మీద చల్లుకుంటే నాకు కూడా బ్రహ్మకమలం పూజ చేసినంత పుణ్యం వస్తుంది. కూర్చో నువ్వు. అమ్మా, ఈ ఇంటి ఆడపడుచుకి వదిన గారు కాళ్ళు కడగడానికి ముందుకు రావడం చాలా శుభకరం. అది మంత్రసిద్ధితో చేస్తే ఇంకా మంచిదమ్మా. సంధ్య, కానివ్వు.
బాధపడకే సంధ్య. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. నువ్వు పట్టుకుంది నీ ఆడపడుచు కాళ్లే కదా. నీ తమ్ముడు విజయ్ ఉడ్బీ కాళ్లేగా. కడుగు. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైకదీపాంకురాం. అమ్మా సంధ్య, అందులోని పువ్వులు తీసుకుని మీ ఆడపడుచు పాదాల మీద వేయమ్మా. కర్మరా బాబు కర్మ. దీనికి పాద పూజ చేయాలా నేను? ఎందుకొచ్చాను ఇక్కడికి? పిలవగానే ఎగేసుకుంటూ వచ్చాను. చచ్చా. వెయ్యమ్మా. అమ్మా రోజీ, అలాగే మీ వదిన చెల్లిన పువ్వుల మీద అడుగులు వేసుకుంటూ వచ్చి ఆ పీటల మీద కూర్చోవాలి. రాముడు అయోధ్యకి దూరమై 14 సంవత్సరాలు వనవాసం చేశాడు. పాండవులు 13 ఏళ్లు హస్తినానికి దూరమై వనవాసం చేశారు. నేను నా మనవరాలికి దూరమై వాళ్లకంటే ఎక్కువగా 15 ఏళ్లు వనవాసం లాంటిది చేశాను. 14 ఏళ్లుగా ఈ పుష్పాన్ని నా మనవరాలి చేత శివుడికి అలంకరించడానికి ఎదురు చూస్తున్నాను. ఆ అపురూప ఘట్టం ఇప్పుడు నా కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కూర్చోవాలి. హర హర మహాదేవ శంభో శంకర. నేను చూస్తాను. అజ్జీ, లోపల ఇంజన్ పూర్తిగా దెబ్బతినింది. అయ్యయ్యో, ఇప్పుడెలా? ఏదో విధంగా ఆ పూజ ఆపాలి. లేకపోతే మనకు తెలిసి తప్పు చేసిన వాళ్ళమవుతాం. వాళ్ళ చేత పాపం చేయించిన వాళ్ళమవుతాం. నేనింత తాపత్రయపడేది ఈ వంశం కోసమే. కాని తెలియకుండా నందిని చేత పూజ చేస్తోంది రోజీ. ఈ అపచారాన్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. శివయ్య, నన్నిలా ఇరికించావేంటయ్యా? నా చేతులతో ఈ ఘోరం చేయిస్తున్నావేంటయ్యా? నా చేతులు వణుకుతున్నాయి. బ్రహ్మకమలాన్ని నా చేత్తో నీ దగ్గర పెట్టకుండా నా రోజుయే పెట్టేలా చేయి స్వామి. కరుణించు స్వామి.
అయం ముహూర్త సుముహూర్తస్తు. అమ్మా, ఈ బింది నిండా విభూది ఉంది. లోపల ఉన్న విభూదిని స్వామివారికి కొంచెం కొంచెంగా అభిషేకం చేయాలి. అలాగేనండి. లే రోజీ. అమ్మా రోజీ గారు, మీరు మీ మనవరాల చేత చేయించండి. అలాగేనండి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమంజవపుతో దైషవే నమః.